చేజేతులారా A71 నుండి A1 గా మారిన మాజీ ఎమ్మెల్యే వంశీ కేసు వివరాల్లోకి వెళ్తే 2019లో రెండవసారి గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పార్టీకి దూరం కావడం ప్రారంభించారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దతుదారుగా అసెంబ్లీలో కొనసాగారు. అప్పటి నుండి గన్నవరంలో టీడీపీ కార్యకర్తలకు వంశీ వర్గానికి మధ్య ఘర్షణపూరిత వాతావరణం నడుస్తుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణిపై దుర్భాషలాడిన ఆరోపణ వంశీపై ఉంది. అప్పటి నుండి టీడీపీకి వంశీకి మధ్య విభేదాలు పీక్ వెళ్లిపోయాయి. వీటన్నింటినీ నేపథ్యంలో గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. అందులో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటుగా లోపల ఉన్న సిబ్బందిపై కూడా దాడి జరిగిందని ఆఫీస్లో టీడీపీ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఎడిషన్ దాఖలు చేశారు. దానిలో వల్లభనేని వంశీ పేరు A71 గా ఉంది. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ అరెస్టు అవుతారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ కేసు విచారణ నెమ్మదిగా సాగింది. ఈలోపు ఎన్నికలకు ముందే భువనేశ్వర్కి సారీ చెప్పిన వంశీ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది కొత్తగా చేరిన వైసీపీ శ్రేణులకు సైతం తెలియదు. ఇలాంటి తరుణంలోనే కంగారు పడిన వంశీ పొరపాటు చేశారు. 3 రోజుల క్రితం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ ప్రత్యేక కోర్టుకు హాజరై తనకు ఆ గొడవ గురించి ఏమీ తెలియదంటూ ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. దానితో అందరూ షాక్ కు గురయ్యారు. ఈ ఇష్యూని పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేయడంతో వల్లభనేని వంశీ పిటిషనర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించి బెదిరించి డబ్బులు ఆశ చూపించి కేసు వెనక్కి తీసుకునేలా చేశారని గుర్తించినట్లు టీడీపీ చెబుతోంది.